రోడ్లు ఏమైపోయినా పర్వాలేదు, చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక రోడ్డును పట్టించుకోరు. ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బకాయి పడినా బేఫికర్. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లకు దిక్కులేదు. కానీ వాలంటీర్లను మాత్రం చక్కగా చూసుకోవాలి. ఇస్తామన్న దానికన్నా, ఇస్తున్న దానికన్నా ఎక్కువ పారితోషికం ఇవ్వాలి, బిరుదులతో సత్కరించాలి. ఎందుకంటే వారిని వాలంటీర్లుగా కంటే తమ సొంత సైన్యంగానే వైసీపీ భావిస్తోంది. భావించడం కాదు, మీరు మా సైన్యమే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు వారికి ప్రత్యేక తాయిలాలందించారు. సేవామిత్ర, సేవారత్న, వజ్ర అనే బిరుదులతో ఏకంగా 392 కోట్ల రూపాయల పారితోషికం అందించారు. అందుచేత వారు తనకు రుణపడి ఉండాలి అని తేల్చేశారు. ఇదే 400 కోట్లతో ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. కానీ అవన్నీ పెండింగ్. వాలంటీర్లకు మాత్రమే వరాలు. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లున్నారు. వారికి ప్రతి నెల 5,000 గౌరవ వేతనం, పేపర్ బిల్లు టంచన్గా చెల్లిస్తున్నారు. గౌరవ వేతనం రూపంలోనే ఏటా 1,530 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి ఏటా సేవామిత్ర, రత్న, వజ్ర పేరుతో ప్రత్యేక పారితోషికం చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మే సేవామిత్రకు 10,000 నుంచి 15,000 రూపాయలు, సేవారత్నకు 20,000 నుంచి 30,000, సేవ వజ్ర పురస్కారానికి 30,000 నుంచి 45,000కు పెంచారు. ఇందుకోసం 392 కోట్లు తాజాగా విడుదల చేశారు. సర్కారు వారి దృష్టిలో ఉద్యోగులు సవతి పిల్లలైతే వాలంటీర్లు సొంత పిల్లలు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం రోజు జిల్లాల వారీగా, శాఖల వారీగా అసమాన ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు దాదాపు 100 మందికి సీఎం చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం సంప్రదాయం. టీడీపీ హయాంలోనూ, ఉమ్మడి రాష్ట్రాల్లోనూ ఇది కొనసాగింది. ఈ అవార్డులకు ఎంపికైన ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్ తో పాటు 20,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించేవారు. ఈ సర్టిఫికెట్ బయట శాఖల్లో ఉద్యోగం చేయడానికి, ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాలో అదనపు పాయింట్లు తెచ్చుకోవడానికి ఉపయోగపడేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులకు అవార్డులు ఇవ్వలేదు. వాలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రం ఖజానా నుంచి 100 కోట్లు గుమ్మరిస్తోంది. సాధారణ ఉద్యోగులు రాజ్యాంగబద్దంగా ఆర్టికల్ 16(1) ప్రకారం నియమితులైన వారు, వీరి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. వాలంటీర్లను కేవలం ఎన్నికల అవసరాలకే ఉపయోగించుకున్నట్లు వైసీపీ పెద్దలే అంగీకరిస్తున్నారు. అందుకే ఉద్యోగుల కంటే వాలంటీర్లకే పెద్దపీట వేస్తున్నారు.